Hi everyone. APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా psc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 4 ట్యాబ్స్లలో ఫస్ట్ వన్ ఏపీఎస్సి వెబ్సైట్ ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. తర్వాత పోర్టల్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ టాప్ కార్నర్ మనకి లాగిన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ లాగిన్లో ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పై ప్రెస్ చేయాలి. రైట్ టాప్ కార్నర్ సైన్ అవుట్ అని కనిపిస్తే మీరు లాగిన్ అయ్యారని అర్థం. స్క్రోల్ చేసుకోండి. బాటంలో డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ హాల్ టికెట్ పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మన యొక్క ఓటీపీఆర్ ఐడి కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొలది నోటిఫికేషన్ నేమ్ డౌన్లోడ్ హాల్ టికెట్ టేబులర్ ఫామ్లో కనిపిస్తుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్కి ఎదురుగా ఉన్న డౌన్లోడ్ హాల్ టికెట్ బటన్పై ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ హాల్ టికెట్పై ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నోటిఫికేషన్ నేమ్, టెస్ట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది. మనం అప్లై చేసినటువంటి పేపర్కి సంబంధించి నోటిఫికేషన్ నేమ్, టెస్ట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది. చివరిలో ఉన్న డౌన్లోడ్ హాల్ టికెట్ బటన్పై ప్రెస్ చేస్తే నెక్స్ట్ మనకు హాల్ టికెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ ప్రైమరీ డీటెయిల్స్ కనిపిస్తాయి. స్క్రోల్ చేసే కొలది వెన్యూ నేమ్, డేట్ అండ్ టైం, పేపర్ కోడ్, పేపర్ నేమ్ కనిపిస్తుంది. హాల్ టికెట్ను ప్రింట్ తీసుకోవడం కోసము స్క్రోల్ చేసుకోవాలి. చివరిలో మనకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్పై ప్రెస్ చేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు. మన యొక్క డివైసెస్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.